హలో అండి, అందరికీ నమస్కారం. అక్టోబర్ 2వ తేదీ విజయదశమి పండగ అని చెప్పి దాని గురించిన విశేషాలని మనం చెప్పుకున్నాం కదా. ఇంకా ఈరోజు ఈ అక్టోబర్ 2వ తేదీకి ఇంకొక ప్రత్యేకత ఉందండి. అదేంటి అంటే ఒక మహాత్ముడు జన్మించిన రోజండి. ఒకళ్ళు కాదు, ఇద్దరు మహాత్ములు జన్మించిన రోజండి అక్టోబర్ 2వ తేదీ. ఫస్ట్ ఎవరు అంటే మామూలుగా మనం పిత అంటే మామూలుగా ఎవరిని తండ్రిని పిలుస్తాం. అట్లాగే మన దేశానికి అంతటికి మన జాతికి మొత్తానికి జాతి పితగా కీర్తింపబడినటువంటి మహాత్మా గాంధీ గారు జన్మించిన రోజండి అక్టోబర్ 2వ తేదీ. ఆయన 1869వ సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్ అనేటువంటి గ్రామంలో కరమ్చంద్ పుతలీబాయ్ అనేటువంటి దంపతులకి జన్మించాడండి ఈయన మహాత్మా గాంధీ. ఈయన చిన్నప్పటి నుంచి కూడా చాలా మంచి లక్షణాలు కలిగి ఉండేటువంటి వాడండి. ఎందుకంటే ఈయన స్వభావం ఎట్లాంటిది అంటే ఈయన ఒకసారి సత్యహరిశ్చంద్ర నాటకాన్ని చూసేటండి. అప్పటి నుంచి జీవితంలో సత్యమే చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకున్నట్టు. అంటే ఆ నాటకము ఆయన మీద అంతటి ప్రభావాన్ని చూపించిందనమాట. ఒకసారి స్కూల్లో ఈయన చదువుకునేటువంటి రోజుల్లో ఒక పరీక్ష పెట్టారటండి. పరీక్ష రాస్తుంటే అప్పట్లో ఇన్స్పెక్టర్లు డిఏఓ అని విజిటింగ్కి వచ్చేవాళ్ళు. వస్తూ ఉంటే అసలు ఆ స్కూల్ మాస్టారు పక్కన వాళ్ళు దీనేం రాయలేదు, నీకేం రాక చూసి రాయి అంటే నేను రాయను, అలా చేయకూడదు అని చెప్పి, అంటే అలాంటి మంచి లక్షణాలని ఆయన చిన్నప్పటి నుంచే అలవరుచుకున్నాడు అనమాట. అదేవిధంగా శ్రవణ కుమారుని యొక్క నాటకాన్ని చూసి తల్లిదండ్రుల్ని ఎలా ప్రేమించాలో కూడా నేను నేర్చుకున్నానని చెప్పి ఆయన యొక్క బయోగ్రఫీలో చెప్పడం జరిగింది. ఆ తర్వాత పెద్దయ్యాక ఆయన లండన్ వెళ్ళి బారిస్టర్ చదువుకున్నాడు. బారిస్టర్ అంటే లాయర్ అండి, ఆ రోజుల్లో బారిస్టర్ అటువంటి వాళ్ళు. ఆ తర్వాత లా చదువుకున్న తర్వాత ఆయన దక్షిణాఫ్రికాకి వెళ్ళాడు. ఆ రోజుల్లో ఏంటంటే జాతి వివక్షత ఉండేదండి, కుల అట్లా ఉండేది. ఎందుకంటే వీళ్ళు తెల్లవాళ్ళు, వీళ్ళు నల్లవాళ్ళు. ఒకసారి ఆయన ట్రైన్ ఎక్కినప్పుడు నువ్వు నల్లవాడివి అని చెప్పి కిందకు తోసేశారట. అప్పుడు ఈయన ఆ దక్షిణాఫ్రికాలో ఈ జాతి వివక్షతకి వ్యతిరేకంగా పోరాడి అక్కడ విజయాన్ని సాధించి ఆ తర్వాత 1919లో మన భారతదేశానికి తిరిగి వచ్చాడనమాట. అప్పుడు మన దేశంలో పరిస్థితి ఎలా ఉందంటే, మన దేశాన్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తూ ఉంటే దాంట్లో ఆ రోజుల్లో కొంతమంది 1885వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేటువంటి ఒక సంస్థని స్థాపించి దాని ద్వారా కొంతమంది నాయకులు ఆ బ్రిటిష్ వాళ్ళని మాకు కూడా అన్ని ఎందుకంటే వాళ్ళు మన దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తూ మన భారతీయులకు మాత్రం అన్ని అవకాశాలు కల్పించేటువంటి వాళ్ళు, ఉన్నతమైనటువంటి పదవులు ఐఏఎస్ ఐపీఎస్ అవన్నీ వాళ్ళను అనుభవించేటువంటి వాళ్ళు, క్లర్కులు గుమాస్తా పోస్టులు ఇలాంటివి మాత్రం మనకి ఇచ్చేటువంటి వాళ్ళు. అప్పుడు కొంతమంది నాయకులు ఈ దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే వీళ్ళందరూ అలా కాదు, మాకు కూడా అన్ని అవకాశాలు కల్పించండి, మాకు కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించండి, ఇలా బ్రిటిష్ వాళ్ళకి విజ్ఞాపనలు విన్నపాలు చేస్తుంటేటువంటి వాళ్ళు. ఆ తర్వాత 1905లో ఇంకొంతమంది నాయకులు, మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఒకసారి ఇండిపెండెన్స్ డే రోజు చెప్పినప్పుడు కూడా, కొంతమంది అతివాదులు వాళ్ళందరూ ఏంటంటే సాఫ్ట్గా పోయేవాళ్ళు. ఆ తర్వాత 1905లో కొంతమంది నాయకులు బాలగంగాధర్ తిలక్, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్ వీళ్ళందరూ మనమేంది వాళ్ళు మన దేశానికి వచ్చి పరిపాలిస్తుంటే వాళ్ళని మనం వేడుకునేది ఏంది, వాళ్ళని బతివలాడేది ఏంది, అవసరమైతే మనం వాళ్ళతో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పి బాలగంగాధర్ తిలక్ గణేశ ఉత్సవాలను నిర్వహించి ఈ గణేశ ఉత్సవాల ద్వారా, అంటే వినాయకుడి యొక్క ఉత్సవాల ద్వారా ప్రజలందరిలో కూడా దేశభక్తిని ప్రేరేపించడం జరిగింది. అదేవిధంగా 1905లో వందే మాతర ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఈ వందే మాతర బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా నిర్వహించడం జరిగింది. ఇలా వీళ్ళంటే యూనిటీ లేదు, ఐకమత్యం లేదు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కానీ వీళ్ళకి ఐకమత్యం లేకుండా ఎవరి పార్టీకి వాళ్ళు ఇండివిజువల్గా పోరాటం చేస్తూ ఉండేవాళ్ళు. అలా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఆ పోరాటాలను ఎక్కడికక్కడ అణిచేస్తూ ఉండేవాళ్ళు అనమాట. అలాంటి సమయంలో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో విజయాన్ని సాధించి భారతదేశానికి 1919లో తిరిగి వచ్చాడు. అప్పుడు ఈయన మన దేశంలో ఉండే పరిస్థితులన్నింటినీ చూసి అలా కాదని చెప్పి వాళ్ళందరినీ కూడా ఏకం చేసి ఈయన నాయకత్వంలో ఆ తర్వాత మనము వాళ్ళ మీద అహింస, చూడండి ప్రపంచంలో ఏ దేశానికి కూడా ఈ విధంగా స్వాతంత్రం రాలేదనమాట. ఈయన యొక్క విధానం ఏంటంటే సత్యం అహింసా విధానం ద్వారానే మనం బ్రిటిష్ గవర్నమెంట్ మీద పోరాడి విజయాన్ని సాధించాలి అని వాళ్ళందరినీ ఏకం చేసి అందరిలో ఐకమత్యాన్ని సాధించి ఈయన
నాయకత్వం వహించాడు. అప్పుడు ఈ నాయకత్వం కింద అనేక ఉద్యమాలు నిర్వహించారు. అదే 1920లో సహాయ నిరాకరణ అంటే బ్రిటిష్ గవర్నమెంట్కి మనం ఎలాంటి సహాయం చేయకూడదు, చేయకపోతే వాళ్ళు మనల్ని ఎలా అంతే కదా, వాళ్ళకి అన్ని పనులు చేయాలా, వాళ్ళకి క్రాఫ్ట్ చేయాలంటే మన వాళ్ళు మంగళవాళ్ళు కావాలి, బట్టలు కావాలంటే రజకులు కావాలి, అన్ని పనులకి మనం కావాలి. కాబట్టి వాళ్ళకి ఏమి పనులు మనం చేయకూడదు, అది సహాయ నిరాకరణ. అలా ఉద్యమాన్ని నిర్వహించాడు. ఆ తర్వాత మహాత్మా గాంధీని జైల్లో పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ 1930 సంవత్సరంలో బ్రిటిష్ గవర్నమెంట్ ఉప్పు మీద పన్ను విధిస్తే దానికి వ్యతిరేకంగా ఈయన ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించి బ్రిటిష్ గవర్నమెంట్ మీద మేము ఎవరం కూడా పన్ను కట్టము అని చెప్పి ఈయన ఉప్పు సత్యాగ్రహాన్ని నిర్వహించాడు. అట్లా ఈ విధంగా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ ప్రజలందరిలో కూడా దేశభక్తిని ప్రేరేపించాడు అనమాట. ఈయన చేతుల్లో ఎప్పుడు కూడా భగవద్గీత ఉండేది. అంటే ఆ భగవద్గీత ప్రకారమే ఆయన నడుచుకునేవాడు అనమాట. ఆయన జీవితం అంతా కూడా అంటే ఒక త్యాగ నిరతి. చూడండి ఆయన ఎలాంటి సిద్ధాంత, సత్యం, అహింస, త్యాగ నిరతి. ఆయన జల్సాగా బతకాలి అంటే లాజుది వచ్చాడు, హాయిగా లండన్లోనో ఎక్కడో ఉద్యోగం చేసి బ్రహ్మాండంగా బతకొచ్చు. అవన్నిటిని వదులుకొని దేశ స్వాతంత్రం కోసం తన యొక్క ధన మాన ప్రాణాలని త్యాగం చేసినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. అందుకే ఆయన్ని భారతీయులందరూ కూడా జాతిపితగా అభివర్ణించడం జరిగింది, బాపూజీగా పేర్కొనడం కూడా జరిగిందనమాట. ఈ విధంగా ఆ తర్వాత ఫైనల్గా 1942 సంవత్సరంలో మహాత్మా గాంధీ యొక్క లీడర్షిప్ కింద క్విట్ ఇండియా అనేటువంటి అంటే క్విట్ అంటే వెంటనే మా దేశాన్ని వదిలిపెట్టి మీరు వెళ్ళిపోండి అనేటువంటి ఉద్యమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత అనేక చర్చల ఫలితంగా మొత్తం మీద 1947 సంవత్సరం ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. స్వాతంత్రం రావడం ఒక ఆనందకరమైనటువంటి విషయం అయినా పాపం గాంధీ గారు కూడా చాలా బాధపడ్డారు. ఎందుకంటే దేశం 2 ముక్కలైంది. ఇండియన్ యూనియన్, పాకిస్తాన్ అని చెప్పి 2 భాగాలుగా విభజించి మరీ బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చారు. చూడండి, పోతూ వెళ్తూ కూడా వాళ్ళు మన దేశాన్ని చీల్చి విభజించి, అంటే వాళ్ళ సూత్రం ఏంటంటే విభజించి పాలించు. ఇంకా విధిలేని పరిస్థితుల్లో దానికి మనం కూడా మన నాయకులు కూడా అంగీకారం తెలపాల్సి వచ్చిందనమాట. ఎందుకంటే వాళ్ళకు ప్రత్యేకంగా మాకు పాకిస్తాన్ కావాలని మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో ప్రత్యేకంగా పాకిస్తాన్ ఏర్పడింది. 1947 ఆగస్టు 14 12 గంటలకు వాళ్ళకి ఏర్పడింది. 12 గంటల 2-3 నిమిషాలకి మన దేశానికి స్వాతంత్రాన్ని ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీన భారతదేశ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛా వాయువులు అనేక మంది నాయకులు వాళ్ళ యొక్క ధన మాన ప్రాణాలని త్యాగం చేసినటువంటి ఫలితంగానే ఈనాడు మనం స్వేచ్ఛా వాయువుల్ని పీలుస్తున్నాం, ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అంటే దానికి కారణం వాళ్ళందరూ చేసినటువంటి త్యాగ ఫలితమే. అయితే అనేక మంది పోరాడారు, కానీ వాళ్ళందరికీ నాయకత్వం వహించి వాళ్ళందరినీ కూడా అనుసంధానపరిచి వాళ్ళందరినీ ఒక త్రాటి మీద నిలబెట్టి అనేక సార్లు జైలుకు వెళ్ళి నిరాడంబరంగా తన జీవితాంతం కూడా నిరాడంబరంగా జీవించినటువంటి వ్యక్తి ఎవరంటే మహాత్మా గాంధీ. మొత్తం మీద భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది ఎవరు అంటే చిన్న పిల్లవాడిని కదిలించిన ఎవరి పేరు చెప్తారంటే ఫస్ట్ మహాత్మా గాంధీ పేరు చెప్తారనమాట. ఆయన భార్య పేరు కూడా కస్తూరిబాయ్. ఆమె కూడా స్వాతంత్రోద్యమంలో అనేక పోరాటాల్లో పాల్గొనడం జరిగింది. ఈ విధంగా మహాత్మా గాంధీ నాయకత్వంలో మన దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం లభించడం జరిగింది. ఆయన జన్మించిన రోజే చూడండి, ఈసారి అనుకోకుండా మనకి విజయదశమి వచ్చింది. ఆ రోజే విజయదశమి పండుగ వచ్చింది. ఎందుకంటే మహాత్మా గాంధీ కూడా భారతదేశ స్వాతంత్రోద్యమ పోరాటంలో విజయం సాధించాడు. ఈసారి ఆయన జన్మించిన రోజు కూడా విజయదశమి రోజు రావడమే ఒక కాకతాళీయం అయినా కూడా ఒక ప్రత్యేకత అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన కూడా విజయం సాధించాడు కదా. మనం ఏం చేయాలి, విజయదశమి పండుగ అంటే మనం ఏమనుకుంటాం, ఏ పని చేసినా కూడా ఏ పని ప్రారంభించినా ఆ రోజు విజయం లభిస్తుంది అందుకంతా చెప్పుకుంటున్నాం మనం. కాబట్టి ఈసారి అనుకోకుండా ఆ విజయదశమి రోజునే మహాత్మా గాంధీ జన్మదినం కూడా మనకు వచ్చింది. ఆ రోజు రావడం జరిగింది ఈసారి. ఇంకొక మహనీయుడి జన్మదినం కూడా అండి ఆ రోజు. ఎందుకంటే మన దేశానికి మొదటి ప్రధానమంత్రి ఎవరంటే మీకు అందరికీ తెలుసు, జవహర్లాల్ నెహ్రూ. ఆ తర్వాత జవహర్లాల్ నెహ్రూ 1964లో
మే 27న మరణించిన తర్వాత మన దేశానికి రెండవ ప్రధానమంత్రిగా బాధ్యతలను స్వీకరించినటువంటి వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన కూడా ఈ అక్టోబర్ 2వ తేదీన 1904వ సంవత్సరంలో జన్మించాడు. కాబట్టి ఆయన జన్మించిన దినం కూడా అక్టోబర్ 2వ తేదీ అనమాట. కాబట్టి చూడండి, ఇద్దరు మహనీయులు. లాల్ బహదూర్ శాస్త్రి కూడా ప్రధానమంత్రిగా చాలా సమర్థవంతంగా పనిచేశాడు. ఇంకా ఆయన పొట్టివాడైనా కూడా గట్టివాడు అనిపించుకున్నాడు. ఆయన యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. చాలా మేధావి, చాలా కీర్తి ప్రతిష్టలు పొందాడనమాట. అలాంటి మహాత్ముడి యొక్క జన్మదినం కూడా ఈ అక్టోబర్ 2వ తేదీ. ఇంకా ఆయన యొక్క నినాదం ఏంటంటే, లాల్ బహదూర్ శాస్త్రి జై జవాన్ జై కిసాన్ అని ఆయన యొక్క నినాదం. అంటే జవాన్లందరూ బాగుండాలి, జవాన్లకి మనం ఎప్పుడు సంఘీభావం తెలపాలి. అంతేకాకుండా మన భారతదేశంలో ప్రజల యొక్క ప్రధాన వృత్తి ఏంటంటే వ్యావసాయిక దేశం కాబట్టి రైతులకు అండగా జై కిసాన్ అని చెప్పి ఆయన యొక్క నినాదం ఏంటంటే జై జవాన్ జై కిసాన్. అంటే సైనికులకి రైతులకి కూడా ఎప్పుడు అండగా ఉండాలి అని చెప్పి అది ఆయన నినాదం. ఈ విధంగా ఆయన ఉన్నంతకాలం చాలా చక్కగా పరిపాలించాడు అనమాట. ఆ తర్వాత ఆయన కూడా 1966లో పాపం ప్రధానమంత్రి అయిన తర్వాత 2 ఏళ్లకి ఆయన గుండెపోటుతోటి మరణించడం జరిగింది. చాలామంది ఆయన చాలా పొట్టిగా ఉంటాడు, పొట్టివాడైనా గట్టివాడు అనిపించుకున్నాడు అని చెప్పి అంటారనమాట. అలాంటి ఇద్దరు మహనీయులు జన్మించిన రోజే ఈ అక్టోబర్ 2వ తేదీ. ఈ అక్టోబర్ 2వ తేదీని మనం విజయదశమి పండుగ కూడా ఈసారి మనకి అనుకోకుండా కలిసి వచ్చింది. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత పాపం గాంధీ మహాత్ముడు 1 సంవత్సరానికల్లా కూడా మరణించాడు. జనవరి 30, 1948వ సంవత్సరంలో నాథురామ్ వినాయక్ గాడ్సే అనేటువంటి అతను ఆయన మీద కాల్పులు జరిపి మహాత్మా గాంధీని కాల్చి చంపాడనమాట. ఆయన మరణిస్తూ కూడా రఘుపతి రాఘవ రాజారాం పతితపావన సీతారాం అని అనుకుంటూ ప్రాణాలు విడిచి ఆయన చంపొద్దని కూడా చెప్పాడు. చూడండి, ఆయన ప్రాణాలు విడుస్తూ కూడా ఆ మాటను చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం మహాత్మా గాంధీ కానీ లాల్ బహదూర్ శాస్త్రి కానీ ఎవరైనా సరే గొప్ప వాళ్ళ యొక్క జయంతులు కానీ జరుపుకుంటున్నప్పుడు ఏదో వాళ్ళకి దండలేసేసి ఆ రోజు వాళ్ళ గురించి చెప్పడం కాదండి, వాళ్ళ యొక్క ఆశయాల్ని కొనసాగించాలి. చూడండి, ఆయన జీవితాంతము ఒక విషయం తెలుసుకున్నామంటే, ఒక సంఘటన చూసామంటే మనం దాని జీవితాంతం పాటించాలి. మనం గాంధీని చూసి ఏం నేర్చుకోవాలి? సత్యం పలకాలి, అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు. ఆయన విదేశాలకు బారిస్టర్ చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మ ఆయన చేత ప్రామిస్ చేయించుకుంది. ఏమని అంటే, అప్పుడు విదేశాలు తాగుతుంటారు కదా ఎక్కువగా, నేను మద్యం తాగను, మాంసం తినను అని చెప్పి ఆయన చేత ఒట్టేయించుకుందిట. ఆయన జీవితాంతం కూడా వాటిల్ని పాటించడం జరిగిందనమాట. ఎప్పుడూ కూడా ఆయన ఏం పెద్ద ఆడంబరంగా అంత బారిస్టర్ చదువుకొని, చూడండి, మనిషికి ప్రదర్శన అనేటువంటిది మన వస్త్రాల ద్వారానో కానీ ఇంకో ద్వారా కలదు. కానీ ఆయన యొక్క వాక్ పటిమ ద్వారా, ఆయన యొక్క లీడర్షిప్ ద్వారా, ఆయన ఎందుకంటే ఎప్పుడు ఆయన యోగా సాధన, భగవంతుడి పట్ల భక్తి, ఇలాంటి గుణాలు వాళ్ళకి తెలియకుండా ఒక శక్తి వస్తుంది వాళ్ళకి. ఆయన ఎప్పుడైనా సరే బ్రిటిష్ గవర్నమెంట్ రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ నిర్వహించినప్పుడు గాంధీ మహాత్ముడు కొల్లాయి కూడా కట్టుకొని ఈ పైన ఒక చుట్టుకొని వస్తే ఆయన చూడంగానే అందరు లేచి నిలబడేవాళ్ళట. మరి ఆయన కోటు సూటు బుట్ ఏం వేసుకోలేదు కదా. కాబట్టి అంత నిరాడంబరమైన జీవితాన్ని గడిపాడు. కాబట్టి మనం కూడా అత్యాశలకు పోయి జీవితంలో పరుగులు పెట్టి ఆరోగ్యాన్ని నాశనం చేసుకోకుండా మనం దేశం పట్ల భక్తి కలిగి ఉండాలి. ముందు అది నేర్చుకోవాలి. అవసరమైతే దేశం కోసం ఏం చేయడానికైనా సరే సిద్ధపడాలి. చూడండి, ఇప్పుడు మన దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి మనం చూస్తున్నాం కదా. మనకు సినిమాల్లో పాట కూడా ఉంది, గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంగమా ఇది, రామరాజ్యం సామ్యవాదం సంభవించే కాలమా ఇది. కాబట్టి అవన్నీ కూడా సంభవించేటట్లు, రామరాజ్యం వచ్చేటట్లు గాంధీ మహాత్ముడు కలలుగనటువంటి రామరాజ్యాన్ని స్థాపించే దిశగా ఈనాటి యువత అందరూ కూడా తయారు కావాలి. గాంధీని చూసి అది నేర్చుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా చూడండి, ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా గాంధీ యొక్క ఆశయాలను ఫాలో అవుతున్నారు, మహాత్మా గాంధీని గౌరవిస్తున్నారు. కాబట్టి ఎందుకంటే ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు. కాబట్టి ముఖ్యంగా యువత మహాత్మా గాంధీని చూసి ఆయన యొక్క ఆశయాల్ని అలవాటు చేసుకొని వాటిని పాటించి తద్వారా దేశభక్తిని, మాతృ తల్లిదండ్రుల పట్ల భక్తిని, ప్రేమని పెంచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ఏదో అండి ఇవన్నీ కూడా నేనేం ప్రాక్టీస్ చేసుకున్నదేం లేదండి. చిన్నప్పుడు ఎప్పుడో నేను చదువుకున్నటువంటి విషయాలు అవే గుర్తున్నాయి. అంటే మాకు అప్పట్లో మహాత్మా గాంధీ ఎప్పుడు పుట్టాడు, 1869 అక్టోబర్ అట్లా చెప్పేవాళ్ళు. అంటే మా గురువులు కూడా అంత బాగా చెప్పేవాళ్ళు. అవన్నీ నేర్చుకొని గుర్తుపెట్టుకొని నేను ఇప్పుడు మీకు చెప్పగలుగుతున్నాను. మన ఈ మధ్య వామన అవతార ఘట్టం కూడా నేను చెప్పాను కదండి మీకు. దాంట్లో చాలా పద్యాలు కూడా, ఒడుగా ఎవ్వరి వాడ ఎవ్వడవు సంవాస, ఆ పద్యాలన్నీ కూడా నేను ఇప్పుడు ప్రిపేర్ అయ్యి చెప్పింది లేదండి. అంత ప్రిపేర్ అయితే ఆ ఫ్లో నాకు ఇప్పుడు రాదు కదండి. అవన్నీ మేము 10th క్లాస్ చదువుకునేటప్పుడు ఆ లెసన్ ఉండేదండి, వామన అవతార ఘట్టం అని చెప్పి లెసన్ ఉండేది. అప్పుడు మాకు తెలుగు తెలుగు మాస్టర్గా ఎవరున్నారంటే ఈమెను వెంకటకృష్ణయ్య గారు అని చెప్పి ఎల్లాయిపాళెం ఆయనది కూడా. ఆయన మాకు తెలుగు టీచర్గా ఉండేవాడు. అంత చక్కగా చెప్పించి ఆ పద్యాలన్నీ కూడా మా చేత అంత చక్కగా కంఠస్థం చేయించాడు. కాబట్టి ఈ విషయాలను అదేవిధంగా సోషల్ టీచర్గా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు అంత అత్యద్భుతంగా మనసుని ఆకట్టుకునే విధంగా మా చేత పదే పదే వల్లె వేయించి అవన్నీ కూడా మా మైండ్లో ప్రింట్ అయిపోయినాయి. నేనేదో అవి గుర్తుపెట్టుకొని ఇప్పుడు మీకు చెప్తున్నాను. కానీ నేను ఇప్పుడు అందులో నాకు ఈ మధ్య ఒక 1 వీక్గా కొంచెం హెల్త్ కూడా బాగాలేదండి, చాలా నీరసంగా ఉంది. మీరు కూడా చూసే ఉంటారు వీడియోలు కూడా, మా పాప చెప్తుంది. ఆ విషయాలు గుర్తుపెట్టుకొనే ఇప్పుడు నేను మీకు ఏదో నాకు తోచిన విషయాల్ని చెప్పాను. మనందరం కూడా గాంధీ మహాత్ముడి యొక్క ఆశయాల్ని పాటిద్దాం. ఉంటానండి.